డిబేట్. తెలంగాణలో సవాళ్ల పర్వం మొదలైంది. నిజానికి ఇది ఒక 6 నెలల క్రితమే మొదలైనా ఇప్పుడు చాలా జోరుగా సాగుతోంది. ఎందుకు ఈ సవాళ్ళు, ఎందుకు ఈ రాజకీయాలను వేడెక్కించే కార్యక్రమం నడుస్తుంది, దీని వెనుక ఉన్న వ్యూహం ఏంటి అనేది కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి మధ్య సవాళ్ళు నడుస్తూ ఉంటే, బీజేపీకి కాంగ్రెస్కి కూడా మధ్య సవాళ్ళు నడుస్తున్నాయి. ఒకటి, అధికార కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మేము అది చేసాం ఇది చేసామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటోంది. ఇంకా చాలామందికి, చాలా వర్గాల ప్రజలకి అంతా ఏడాదిన్నరలోనే చాలా హామీలు నెరవేర్చి చాలా సంక్షేమం చేసామనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాట. కానీ దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితులను అంగీకరించే అవకాశం లేదు, కనిపించట్లేదు. ఎంతసేపు ఎదురుదాడి లేకపోతే విమర్శలు, మీరేం చేయలేకపోయారు, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది పూర్తిగా అనేది ఒక ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ మీద రోజు ఊపిరి సలపని దాడి చేస్తుంది బీఆర్ఎస్. ఎంత గట్టిగా అంటే అసలు ఒక ప్రకటన చేసి లేదా ఒక పథకాన్ని లాంచ్ చేసామనే విషయాన్ని పూర్తిగా మర్చిపోకముందే దాడి మొదలైపోతుంది. కాంగ్రెస్ పార్టీ అసలు ఏమాత్రం ఊపిరి పీల్చుకోలేని పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ దాడి చేస్తుంది. ప్రత్యేకించి ఇప్పుడు రైతులకు సంబంధించిన కార్యక్రమం జరుగుతోంది. రైతులకు రైతు భరోసా కింద కానీ, లేకపోతే రుణమాఫీ కింద కానీ, ఇటువంటి విషయాల్లో, తర్వాత బోనస్ ఇచ్చే విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ నిజానికి ఏమీ చేయలేదా అంటే చెప్పుకోదగ్గ సాయమే అందించింది రైతులకి. ప్రత్యేకించి క్వింటల్కి 500 రూపాయల బోనస్ అనేది చాలా మంచి రిజల్టే ఇచ్చింది. రైతులు కూడా దాని విషయంలో కొంత కాదు, చాలా మంచి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే రుణమాఫీ విషయంలో కొంచెం అనుకున్న మేరకు చేయలేదు. 34,000 కోట్లు చేయాల్సిన దగ్గర 29,000 కోట్ల దగ్గర ఆగిపోయారు. అందరికీ 2 లక్షలు దాటిన అందరికీ ఇవ్వలేదు అనేది కొంత విమర్శ ఉన్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను చేయగలిగినంత చేశాను అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఈ విషయంలో పూర్తిగా మోసం చేశారు, రైతాంగాన్ని మోసం చేశారు అనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. అదే తరహాలో అటాక్ కూడా ఆ రేంజ్లోనే ఉంది. ఇక రైతు భరోసా, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన రైతు బంధుని పేరు మార్చి మేము అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ రైతు భరోసాని సరిగా చేయడం లేదు, ఆ వంక ఈ వంక చెప్పి కుంటి సాకులు పెట్టి రైతులకు ఎగ్గొడుతోంది అనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న దాడి. కాంగ్రెస్ పార్టీ ఎంత చేసింది అనే దానికంటే ఏం చేయలేదు అని బీఆర్ఎస్ చేస్తున్న దాడే ఎక్కువగా జనంలోకి వెళ్తోంది. అంత పవర్ఫుల్ అటాక్ బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి వస్తుంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ లేదా ప్రభుత్వం వైపు నుంచి దాన్ని ఎందుకు కౌంటర్ చేయలేకపోతుంది, లేకపోతే సమాధానం చెప్పలేకపోతుంది అనేది ఒకటి. అయితే వీటన్నిటికీ సవాళ్ళ రూపంలో కాకుండా చర్చల రూపంలో మేము ఎంతకైనా రెడీ, చర్చకు రండి అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక సవాల్. ఆ సవాల్ని కేటీఆర్ స్వీకరించి మేము సవాలుకు రెడీ, ప్రెస్ క్లబ్లో కూర్చుందామంటారు ఆయన. వీళ్ళు కేటీఆర్ కాదు, మాజీ ముఖ్యమంత్రి రావాలి అనేది రేవంత్ రెడ్డి గారి సవాల్. అసెంబ్లీలో చర్చిద్దామంటారు. నీ స్థాయికి, నీ లెవెల్కి కేసీఆర్ గారు ఎందుకు, మేము చాలని ఆయన అంటారు. అంటే మాజీ ముఖ్యమంత్రికి ఉండాలి అనేది ఓకే. అసెంబ్లీలో ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా మరి కేసీఆర్ గారు రావడంలో తప్పేంటో, రేవంత్ గారు ఆయన ఉండాలని అడగడంలో తప్పేంటో మనకు తెలియదు. కానీ రేవంత్ రెడ్డి గారిని నీ స్థాయికి మా నాన్న ఎందుకు, నేను చాలన్నట్టుగా ఉంది కేటీఆర్ గారి పంద. ఒకవేళ రేపు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా ఆయనే అవుతాడు బీఆర్ఎస్ పార్టీకి. వాళ్ళకైతే రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒకరోజు ఆయనే కదా ముఖ్యమంత్రి అవుతాడు. హరీష్ రావు గారు కానీ ఇంకొకరు కానీ అవుతారా అంటే అవకాశం లేదు, కేటీఆర్ గారే అవుతారు. రేపు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంకొక పార్టీ నుంచి నీ స్థాయికి ఆయన ఎందుకు, మావాడు చాలు అని చెప్పి ఎవరైనా పంపిస్తామంటే ఎట్లుంటుంది? కాదు కదా. కానీ ఎందుకు అదే ఎంచుకుంటున్నారు అంటే అవతల వాళ్ళని తక్కువ చేసే ప్రయత్నం. రాజకీయంలో ఇది ఒక స్ట్రాటజీ ఉంటుంది.
ప్రజల్లో అవతల వ్యక్తి యొక్క లేదా ఆ నాయకుడి యొక్క స్థాయిని తగ్గించి ప్రజల్లో పలుచన చేయడం, చులకన చేయడం అనేది ఒక వ్యూహంగా జరుగుతుంది. ఆ వ్యూహాన్ని కేటీఆర్ చాలా పకడ్బందీగా దాన్ని అమలు చేసే ప్రయత్నం రిపీటెడ్గా రకరకాల పేర్లతో రేవంత్ రెడ్డిని తక్కువ చేసే ప్రయత్నం జరుగుతోంది. రాజకీయంగా దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. దాన్ని కౌంటర్ చేసి తనను తాను పెంచుకోవడం, తన ప్రభుత్వ స్థాయిని పెంచుకోవడం, తన పార్టీ స్థాయిని పెంచుకోవడం అనేది రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంటుంది. అది చేయలేకపోతే అది రేవంత్ రెడ్డి గారి ఫెయిల్యూర్ అవుతుంది. అది రెండో పాయింట్. మూడోది, ఇప్పుడు బీసీలను అడ్డం పెట్టుకునే రాజకీయం నడుస్తోంది తెలంగాణలో. 10 ఏళ్ళ అధికారంలో ఉండి బీసీలకు రిజర్వేషన్లు అది ఇది ఏమీ చేయని బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 42% రిజర్వేషన్లు ఇస్తావా ఇవా ఎన్నికల్లో అనేది బీఆర్ఎస్ పార్టీ. కవిత గారు ఒకవైపు, పార్టీ ఒకవైపు ఎత్తుకున్న స్లోగన్. మరోవైపు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. నిజానికి 42% ఈ సర్వే చేసిన తర్వాత 42% సర్వే కోసం రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేయడం ఇటువంటివన్నీ జరిగాయి కాంగ్రెస్ పార్టీ వచ్చాక. బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి మధ్యలో ఇప్పుడు ఇంకొక కొత్త బీసీ వార్ మొదలైంది. అదేంటి అంటే, అల్లు రామచంద్రరావు గారికి రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టారు బీజేపీ వాళ్ళు. మొన్నటిదాకా బీసీకి ఇస్తా ఉన్నారు కదా, బీసీకి ఎందుకు ఇవ్వలేదు అనేది అటు బీఆర్ఎస్ వైపు నుంచి, కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి బీజేపీ మీద దాడి మొదలైంది. దానికి వాళ్ళ పదవి బాధ్యతలు స్వీకరించిన రామచంద్రరావు గారు కౌంటర్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, ముఖ్యమంత్రిని రాజీనామా చేసి బీసీకి ఇమ్మను, అప్పుడు నేను తప్పుకొని నేను రాజీనామా చేసి ఇంకొక బీసీకి ఇస్తామని చెప్పి ఆయన ప్రతి సవాల్ విసిరాడు. అది సాధ్యం కాదు కదా. మరి ఇప్పుడు అటు అనుకుంటే బీఆర్ఎస్ పార్టీలో ప్రెసిడెంట్ పదవి, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి రెండు ఉన్నాయి. రెండు వాళ్ళే ఉన్నారు కదా ఒక ఫ్యామిలీ నుంచి. బీసీలకు ఇవ్వలేరు కదా. కేసీఆర్ గారు దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు, చేశారా? చేయలా. ఇదంతా ఏంటంటే రాజకీయాల కోసం ఎన్నికల కోణంలోనో ఓట్ల కోణంలోనో అంటారు, కానీ అసలు తమ దాకా వచ్చేసరికి చేయరు. కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే జాతీయ పార్టీ కాబట్టి 2 పోస్టులు ఉన్నాయి. ముఖ్యమంత్రి పదవి నాన్ బీసీ, పీసీసీ అధ్యక్ష పదవి బీసీకి ఇచ్చారు, ఉప ముఖ్యమంత్రి పదవి ఎస్సీకి ఇచ్చారు. చెప్పుకోవడానికి కొంచెం వాళ్ళకి ఒక స్కోప్ దొరికింది. బట్ బీజేపీ ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంది, నాన్ బీసీకి ఎందుకు ఇచ్చింది అనేది ఆ పార్టీ యొక్క ఇది ఏంటనేది చూడాలి. సో ఇప్పుడు బీసీ వార్ ఒకవైపు జరుగుతోంది, ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ రైతుల విషయంలో కానీ ఇతర హామీల విషయంలో కానీ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ మధ్య సవాళ్ళు. అయితే ఈ చర్చ అసెంబ్లీలో జరగాల, ప్రెస్ క్లబ్లో జరగాల అనేది ఇంకొక అంశం. ఈ